బ్రెడ్ ముక్కలు కట్ చేసుకున్న తర్వాత ఒక ప్యాన్ తీసుకోవాలి. ఒక ప్యాన్ తీసుకొని స్టవ్ ఆన్ చేసుకోవాలి. కొంచెం నెయ్యి వేసుకోవాలి. నెయ్యితో పాటు కొంచెం నూనె కూడా వేసుకొని బ్రెడ్ అందులో దూరగా వేగనిచ్చుకోవాలి. నేనైతే కొంచెమే చేస్తున్నాను అండి, టేస్ట్ ఎలా వస్తుందో తెలియదు కాబట్టి నేను ఫస్ట్ మంచిగా ఫ్రై చేసుకుంటూ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకున్నానండి. చూడండి పక్కన తీసి పెట్టుకున్నాను. స్టవ్ ఆన్ చేసి కొంచెం షుగర్ వేసుకున్నాను. ఇక్కడ తర్వాత స్టవ్ ఆన్ చేసుకుంటే కొంచెం నెయ్యి వేసుకోవాలి. నెయ్యి వేసుకుంటే బాదంలు, జీడిపప్పులు, కిస్మిస్లు అన్నీ అదే ప్యాన్లో కొంచెం షుగర్ వేసుకుంటున్నాను. దాంట్లోనే కొద్దిగంత వాటర్, కొద్దిగంత ఇలాచీలు, 2 ఇలాచీలు వేసుకుంటున్నాను. ఇంట్లో నేను బ్రెడ్ ముక్కలు ఇందులో వేసుకుంటున్నాను. తర్వాత కొంచెం పాలు తీసుకొని పచ్చిపాలని పోస్తున్నానండి. అట్లా అయిపోయిన తర్వాత ఇందులో ఇవి వేసుకుంటున్నాను, బాదం పలుకు. పాలు ఎక్కువ పోసుకున్నందుకు ఈ కలర్ వచ్చింది. టేస్ట్ అయితే బాగుంది, కాకపోతే కొంచెం నెయ్యి ఎక్కువైంది. చాలా బాగుంది.